విద్యార్థి పాస్ కావడానికి మొత్తం మార్కులలో 33% రావాలండి. సో అతనికి 125 మార్కులే వచ్చినాయి. ఇంకా 40 మార్కులు వస్తే అతను పాస్ అవుతాడు. అంటే 40 మార్కులు తక్కువ వచ్చినాయి. ఓకే, మొత్తం మార్కులు ఎన్ని అని క్వశ్చన్ అవుతుంది. మొత్తం మార్కులు ఎన్ని అని క్వశ్చన్ అవుతుంది. 120 వచ్చినాయి కదండి. 125కి 40 మార్కులు తక్కువ వచ్చినాయి కదా. ఈ 40 మార్కుల పండి ఎంత అవుతుందండి? 165 అవుతుంది. ఈ 165 వస్తే అతను పాస్ అండి. ఈ 165 అంటే ఎంత పర్సెంట్ అని ప్రాబ్లంలో ఇచ్చినది? 33% అండి. సో 33%కు 165 అయితే మనకు మొత్తం మార్కులు కదండి 100%. సో 100%కి ఎంత అండి? ఓకే, యూనిటరీ మెథడ్తోని 100 ఇంటూ 165/33 అండి. 100 ఇంటూ 165/33. 33 1 33, 33 5 165 అండి. ఇంకా 100 ఇంటూ 5 ఎంత అండి? 100 ఇంటూ 5 ఎంత? 500 అండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.